వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఒక క్లాత్ తీసుకున్నాను అనమాట. ఒక కాటన్లో క్లాత్ తీసుకొని సో దాంతో నేను అనార్కలి ఒకటి స్టిచ్ చేసుకున్నాను. సో దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను. దాని హ్యాండ్స్ అండ్ అన్నట్టు సో నేను మొత్తం స్టిచ్చింగ్ అయితే పెట్టాను అనమాట. సో అది నేను ఎంత తీసుకున్నాను, ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, మీటర్ ఎంత పడింది అనేది నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియోలోకి వచ్చేసి నేనైతే తీసుకున్న క్లాత్ వచ్చేసి ఈ టైప్ అనమాట, గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సో ఆల్రెడీ చూసే ఉంటారు, నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా పెట్టానమాట. సో తిట్టుకోకండి, సరిగ్గా రాలేదు, కటింగ్ ఇట్లా కాదు, బాగా కటింగ్ వచ్చేటోళ్ళు ఎవరైనా చూసింటే మాత్రం నా కటింగ్ని తప్పు పడతారేమో. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు వచ్చేది అంతంత మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో నాకు వచ్చినట్లు మాత్రమే నేను చేసుకుంటాను. నాకు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట నా వరకు. సో అందుకే బయట ఎవరికి నేను స్టిచ్ చేయాలన్నా కానీ నాకు రాదు. నేను చాలా డేస్ నాకు వీడియో పెట్టండి అని చెప్పినా కూడా నేను ఇంకో వీడియోలో కూడా చెప్పింటి. సో నాకు అంతంత మాత్రమే వచ్చాను. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్నా. జస్ట్ నాకు డిఫరెంట్ టైప్స్లో కావాలనిపించి నేను స్టిచ్ చేసుకుంటున్నా. నాకు కటింగ్ వీడియో చూపించేంత తెలియదు. అంటే ప్రతి ఒక్కరు కామెంట్స్లో నాకైతే వీడియో పెట్టండి అక్క, కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి తీసి అని చెప్పి అడిగారు. సో నేను ఎలా చేసుకుంటా అనేది మాత్రం నేను చూపించాను అనమాట. సో అది మీకు ఎలా ఉంది అనేది నాకైతే తెలియదు, ఎలా అనిపించింది అనేది. సో నేనైతే దీని గురించి డీటెయిల్గా ఇప్పుడైతే మాట్లాడుకుందాము. సో నేనైతే ఇది చూపించాను ఆల్రెడీ, నేను కటింగ్ అంతా స్టిచ్చింగ్ చూపించాను కాబట్టి సో జస్ట్ అట్లా వెళ్ళిపోదాం అనమాట. సో ఈ క్లాత్ వచ్చేసి నేను వేరే ఊర్లో, మా ఊర్లో తీసేసుకున్నా అనమాట, నేను అత్త వాళ్ళ ఊర్లో. సో అది వచ్చేసి క్లాత్ ఒక కట్ పీస్ సెంటర్కి అయితే వెళ్ళాను. సో ఈ క్లాత్ వచ్చేసి నాకు చూడగానే బాగా నచ్చింది అనమాట. సో అందుకని తీసుకున్నాను. ఇది వచ్చేసి మీటర్ వచ్చి 150 రూపీస్ పడింది. కొంచెం కాటన్లో ఉందన్నమాట. కాటనే, ఇంకా నేను వాటర్లో అయితే వేయలేదు, నాకు ఇది ప్యూర్ కాటన్ కాదు అయితే అంత తెలియదు అనమాట. సో కాటన్ లానే అనిపిస్తుంది నాకు. మీటర్ వచ్చేసి 150 రూపీస్. నేను 5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. 5 మీటర్స్ అంటే మనకి 750 పడింది. సో నాకు ఈ క్లాత్ వచ్చేసి 750కి వచ్చేసింది అనమాట. సో నేను కొంచెం బ్రాడ్గానే పెట్టుకుంటా కాబట్టి నెక్, సో బ్రాడ్గా పెట్టేసుకున్నాను అనమాట. నాకు సరిపోయింది. నాకు కొంచెం బాడీ వెడల్పు అనమాట. సో నాకు షోల్డర్ నేను కొంచెం ఎక్కువగానే పెట్టేసుకొని ఇది తగ్గించి పెట్టేసుకుంటాను అనమాట. నేను జస్ట్ 1.5 ఇంచ్ వచ్చేటట్లు సో నేను అట్లా పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ అయితే నేను రౌండ్ నెక్లో చూస్ చేసుకున్నాను. సో నాకు రౌండ్ నెక్ బాగా వస్తుంది. సో అందుకనేసి రౌండ్ నెక్ ఎక్కువ చూస్ చేసుకుంటా. అండ్ బ్యాక్ కూడా నేను కొంచెం డీప్గా పెట్టేస్తాను అనమాట. సో బ్యాక్ కూడా డీప్గా పెట్టేసి ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేసాను అనమాట, రౌండ్ నెక్కే. అండ్ దీనికి థ్రెడ్స్ వచ్చేసి కింద వచ్చేసి చూసారంటే సో ఇట్లా డిజైన్ చేశాను అనమాట చిన్నగా. సో ఇది చిన్నగా అయితే నేను డిజైన్ చేశాను. మరి కొంచెం ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్లో కావాలని చెప్పేసి ఇది కొంచెం క్యూట్గా ఉంది కదా అని చెప్పి చిన్నగా చేశాను అనమాట, పెద్దగా అయితే చేయలేదు. సో నాకు ఇది బాగా అనిపించింది. ఒక రోజ్ ఫ్లవర్ చూసారంటే ఒక రోజ్ ఫ్లవర్ లాగా వచ్చేసింది అనమాట. సో దీనికి నేను ఇట్లా వేసేసాను. సో ఇంకొచ్చేసి క్లాత్కి వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ అయితే నేను హ్యాండ్స్కే తీసుకున్నాను అనమాట. 1 మీటర్ తీసేసుకున్నాను హ్యాండ్స్కి. చూసారా ఎంత పొడుగు వచ్చేసిందో. ఎందుకంటే మనకి ఇక్కడ అంతా రింకిల్స్ అంతా వచ్చేటట్లు వస్తుందన్నమాట ఇది. సో బ్యాంగిల్ స్లీవ్స్ అంటారు దీనికి. ఒకవేళ మీకు కావాలంటే దాని లింక్ కూడా పెడతాను, నేను దాని వీడియో కూడా తీసాను. సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేసి కూడా నేను పెట్టాను అనమాట. సో ఒకవేళ కావాలి అనుకుంటే అక్కడికి ఆ వీడియో లింక్ పెడతాను, అది క్లిక్ చేసి చూడొచ్చు. సో ఇది బ్యాంగిల్ స్లీవ్స్ లాగా పెట్టేశాను, కుచ్చు వచ్చేటట్లు అనమాట. అండ్ బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్తో ఇచ్చేసాను. ఫ్రంట్ బ్యాక్ ఓన్లీ టక్స్ పెట్టేశాను అనమాట. నేనేం ప్రిన్సెస్ కటింగ్ అట్లా ఏం తీసుకోలేదు. సో మోస్ట్లీ నేను జస్ట్ టక్స్తోనే స్టిచ్ చేసేస్తాను అనమాట. అండ్ కింద వచ్చేసి నేను 3 మీటర్స్ క్లాత్ అయితే తీసేసుకున్నాను అనమాట. 3.5 మీటర్స్ అట్లా పడింది. 1/2 మీటర్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మనకి నెక్ ఫ్రంట్ బ్యాక్ క్లాత్ పెట్టేశాను అనమాట, టాప్ది. సో హ్యాండ్స్కి వచ్చేసి 1 మీటర్ పెట్టేశాను. అండ్ కింద లెహంగా ఇది స్కర్ట్ వచ్చేసి 3.5 మీటర్ తీసుకున్నాను. అక్కడికి 5 మీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి 3.5 మీటర్స్ మొత్తం పెట్టేసి
కింద జాయింట్స్ పడుతుంది అనమాట, ఖచ్చితంగా పడుతుంది. సో కింద చూసారంటే కింద అంతా జిగ్జాగ్ చేసేసాను అనమాట మొత్తము. సో ఇట్లా మొత్తం జిగ్జాగ్ అయితే చేసేసాను. అండ్ దీని లైనింగ్ వచ్చేసి నేను క్రేప్లో తీసుకున్నాను, సాఫ్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసి. లైనింగ్ వచ్చేసి ఒక 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ హ్యాండ్స్కి అయితే రాదు, ఓన్లీ బాడీకి అండ్ కింద స్కర్ట్ పార్ట్కి అంతా వచ్చేస్తుంది అనమాట. సో 3 మీటర్స్ తీసేసుకున్నా. సో నాకు చాలా అనిపించింది అనమాట. దానికన్నా ఎక్కువ అయితే నేను తీసుకోను, లోపల మరి వెయిట్ వచ్చేస్తుంది. సో అందుకనేసి ఎక్కువ లైనింగ్ వేసిన. యాక్చువల్లీ నేను ఇది గేరా పెట్టేదే క్లాత్ ఎక్కువ పెట్టేస్తాను అనమాట. ప్రతి వాటికి హాఫ్ శారీకైనా ఇట్లా అనార్కలీస్కైనా మెయిన్ గేరాకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఉన్న క్లాత్ అంతా దీనికే పెట్టేకి ట్రై చేస్తాను అనమాట. సో మళ్ళీ లోపల లైనింగ్ కూడా ఎక్కువ పెట్టేసా అంటే మరీ హెవీగా అయిపోతుంది, మరి వెయిట్ వచ్చేస్తుంది అన్నట్లు నేను అది ఎప్పుడు 3 మీటర్సే చూస్ చేసుకుంటాను. దేనికైనా లెహెంగాకి అయినా లేకపోతే హాఫ్ శారీ లెహెంగాకైనా ఇట్లా అనార్కలీస్కైనా స్కర్ట్కైనా లైనింగ్ వచ్చేసి ఓన్లీ 3 మీటర్స్ చూస్ చేసుకుంటా. సో అది బాడీకి 1 మీటర్ పోంగా, కింద 1 మీటర్ కూడా పోదు, బాడీకి 1/2 మీటర్ పోంగా కింద వచ్చేసి 2.5 మీటర్ వస్తుంది అనమాట. చాలు అనిపిస్తుంది నాకు. సో నేను ఇట్లయితే ఇది స్టిచ్ చేసేసాను. సో క్లాత్ వచ్చి చాలా బాగుందనమాట. సో ఇట్లా గోల్డ్ కలర్తో అక్కడక్కడ ఇలా వచ్చేసింది అనమాట, పెయింటింగ్ లాగా. సో నాకు చాలా బాగా అనిపించింది. వేసుకొని కూడా మీకు వీడియో చూపిస్తాను. అండ్ దీనికి సేమ్ కలర్ ప్యాంట్ అయితే తీసేసుకున్నాను. లెగ్గింగ్ వచ్చేసి నేను యాంకిల్ లెంత్లో తీసేసుకున్నాను. సో అది బయట ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్లో తీసుకున్నా. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇట్లా నెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట నేను. ఇది వచ్చేసి నేను కట్ పీస్ సెంటర్లోనే తీసుకున్నాను. చాలా డేస్ వెతకాను, ఈ కలర్ దానికోసం దొరకలేదు. ఇది వచ్చేసి 50 రూపీస్ పడింది నాకు మీటరు. 2.5 మీటర్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 125 అట్లా పడింది నాకు. సో దీని లేస్ వచ్చేసి, ఈ లేస్ మాత్రం నాకు అస్సలు దొరకలేదండి. చాలా ప్లేసెస్లో వెతికాను, చాలా డేస్కి దొరికింది. సో నేను వీడియో చాలా డేస్కి అప్లోడ్ చేసే కూడా రీజన్ ఇదే అనమాట. దుపట్టాకి మెయిన్ లేస్ దొరకలేదు, చాలా డేస్ వెతికి ఆ తర్వాత దొరికాక సో లేస్ని తీసుకొని నేను లేస్ వచ్చేసి 2.5 మీటర్ అంటే 7 మీటర్స్ తీసుకున్నాను అనమాట. మొత్తము 7 మీటర్స్ 70 రూపీస్ పడింది. సో అదంతా ఇట్లా స్టిచ్ చేసేసాను అనమాట. సో మొత్తంగా స్టిచ్ చేసేసి దీనికి నెట్ క్లాత్ తీసేసుకున్నాను. సో సేమ్ ఇదే దుపట్టా అయితే మళ్ళీ మీటరే 150 రూపీస్ అనమాట. మనకి అక్కడికి 400 అవుతుంది అనమాట. సో తక్కువలో మనం స్టిచ్ చేసుకోవాలని చూడాలి కానీ ఎక్కువ కాస్ట్ పెట్టడం కాదు. మనం మెయిన్ దీనికైతే కాస్ట్ పెట్టాము, 5 మీటర్స్ పెట్టాము, 3.5 మీటర్స్ గేరా పెట్టేసి 3.5 మీటర్స్ చాలా ఎక్కువే అనమాట గేరా మామూలుగా. సో దీనికి మామూలుగానే మంచిగా మనము పెట్టాము. సో దుపట్టా ఇదే దానికన్నా దీనికి నెట్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను నెట్ చూస్ చేసుకున్నాను. సో నాకు బాగా అనిపించింది. లేస్ మొత్తము కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. సో సేమ్ ఇట్లాంటి లేస్తో సో బాగా అనిపించింది నాకు అనేసి నేను స్టిచ్ చేసుకొని పెట్టేసుకున్నా. తక్కువ బడ్జెట్లో అనమాట మనకి ఇది. మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇది దీంతో పోల్చుకుంటే బెటరే అనమాట. 700 మనకి క్లాత్ పడింది. ఒక 150 రూపీస్ లైనింగ్ పడింది, 850. తర్వాత ఒక 50 920 లేస్తో. సో 1000 అనుకోండి లాస్ట్కి. 1000 రూపీస్లో మనకి ఎంత గ్రాండ్గా వచ్చేసింది. యాక్చువల్లీ బయట 1000లో వస్తాయి, కాకపోతే ఏంటంటే అంత గేరా రాదు, ఫిట్టింగ్ కూడా సరిగా ఉండదు, ప్లస్ ఇంత మంచి క్లాత్తో అయితే రాదు. క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ అనమాట. సో అందుకే మీటర్ 150 రూపీస్ పడింది. జస్ట్ ఏదో తక్కువ దాంతో కాకుండా మంచి క్లాతే తీసుకున్నాం అనమాట. సో బాగా అనిపించింది నాకు. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.